హలో అండి, అందరికీ నమస్కారం. గత వీడియోలో ఆరా అంటే ఏమిటి అనేది మనం చూసాం కదండి. మరి ఆరా గురించి మరికొన్ని పూర్తి వివరాలు, విశేషాలు, ఆసక్తికరమైన విషయాలు ఈ వీడియోలో చూసేస్తాం. మన శరీరం ఎల్లప్పుడూ ఆరా ఉత్పత్తి చేస్తుంది. మనం నిద్రపోతున్నా, కదులుతున్నా, ఆలోచిస్తున్న ఆరా ఎల్లప్పుడూ ఉంటుంది. ఈ ఆరా రంగులు తక్షణమే మారవచ్చు. ఒక సెకండులో మన మనస్సు మారితే ఆరా రంగులు కూడా వెంటనే మారిపోతాయి. చిన్నపిల్లల ఆరా ఎక్కువగా ప్రకాశవంతంగా ఉంటుంది. వారి మనస్సు స్వచ్ఛంగా, నిర్మలంగా ఉండటం వల్ల ఎక్కువగా ఆరా ప్రకాశవంతంగా ఉంటుంది. మరి ఈ ప్రకృతిలో సమీపంలో ఆరా బలపడుతుంది. అడవులు, సముద్రంలో, పర్వత ప్రాంతాలలో గడపడం ఆరాను మరింత ప్రకాశవంతం చేసుకోవచ్చు. అంతేకాకుండా కొన్ని జంతువులు ఆరాను గుర్తించగలవు. కుక్కలు, పిల్లులు మన ఆరా మార్పులను వాసన, ప్రవర్తన ద్వారా గ్రహిస్తాయి. ఈ ఆరా ద్వారా మన ఆరోగ్య సమస్యలను ముందుగానే తెలుసుకోవచ్చు. ఆరాలో మచ్చలు లేదా బలహీనతలు శరీర సమస్యలకు సంకేతాలుగా కావచ్చు. అంతేకాకుండా జ్ఞానం చేయడం వల్ల ఆరాకు అత్యుత్తమ ఔషధంగా ఉంటుంది. ఇది ఆరాను స్వచ్ఛంగా ఉంచేందుకు, రంగులను స్పష్టంగా ఉంచేందుకు సహాయపడుతుంది. ఈ ఆరా దూరం వ్యక్తి శక్తి స్థాయిని సూచిస్తుంది. సాధారణంగా 2 లేదా 3 అడుగుల దూరం, కానీ మహర్షులది 25 లేదా 30 అడుగుల వరకు ఉంటుంది. ఈ ఆరా పూర్వజన్మల ప్రభావాన్ని కలిగి ఉండవచ్చని నిపుణులు చెబుతున్నారు. కొన్ని ఆధ్యాత్మిక గ్రంథాలు ఈ విషయం చెబుతున్నాయి. చివరిగా చూసుకున్నట్లయితే క్లియరెన్స్ ఫోటోగ్రాఫ్ ద్వారా ఆరాను ఫోటో తీయవచ్చని, ప్రత్యేక కెమెరాలతో మన శక్తి క్షేత్రం రంగులను చిత్రీకరించవచ్చని నిపుణులు చెబుతున్నారు. మరి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.